హలో ఎవ్రీవన్, మీరు ఆస్ట్రేలియాకి స్టూడెంట్ వీసాతో వస్తున్నారా లేదా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా వస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఆస్ట్రేలియాలో జస్ట్ ల్యాండ్ అయిన వెంటనే పార్ట్ టైం జాబ్స్ అని అనకుండా నేను చెప్పే ఈ 7 ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఫాలో అవ్వండి. ల్యాండ్ అయిన వెంటనే ఏం చేయాలో తెలీదు న్యూ బీస్కి. సో ఈ 7 ఇంపార్టెంట్ థింగ్స్ ఫాలో అవుతే మీ నెక్స్ట్ వేసే అన్ని స్టెప్స్ పూర్తిగా ఈజీగా అయిపోతాయి. సో ఈ వీడియో లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, గెట్ ఏ న్యూ సిమ్ కార్డ్. ఆస్ట్రేలియాలో 3 ఆపరేటర్స్ ఉన్నాయి. అవి వచ్చేసి టెల్స్ట్రా, ఆప్టస్, వడాఫోన్. ఇంకా చాలా సిమ్స్ కార్డ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. వాటిని MVNOs అని అంటారు, అంటే మొబైల్ వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్స్. లైక్ ఆల్డీ మొబైల్, బిలాంగ్ మొబైల్, లైకా మొబైల్, లెబ్రా ఇలా 12 MVNOs అయితే అవైలబుల్లో ఉన్నాయి. థింగ్స్ టు బై బిఫోర్ బయింగ్ ఏ సిమ్ కార్డ్. యూ కెన్ బై వాట్ ఎవర్ యూ లైక్. అంటే వచ్చిన వెంటనే మన దగ్గర మనీ ఎక్కువగా ఉండవు కాబట్టి మనం లో ప్రైజెస్లో ఉన్న సిమ్ అయితే తీసుకుంటాం. సో నా సజెషన్ వచ్చేసి టెలస్ట్రా ఆపరేటర్ MVNOని సపోర్ట్ చేసే సిమ్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే నెట్వర్క్ బాగా ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, లైక్ బీచ్, ట్రెక్కింగ్కి, ఇంకా సిటీకి కొంచెం దూరంగా వెళ్ళినా, లైక్ రిమోట్ ప్లేసెస్కి వెళ్ళినా సిగ్నల్ అయితే బాగా ఉంటుంది. వే టు బై ఏ న్యూ సిమ్ కార్డ్స్. You can get an Australian SIM cards in Telstra, Optus, Vodafone stores, and also resellers like Australia Post, grocery stores, gas stations, electronic shops also sells the SIM cards. నా సజెషన్ వచ్చేసి జస్ట్ గో అండ్ బై డెసిగ్నేటెడ్ స్టోర్స్లో, లేకపోతే ఎక్స్ట్రా $2 to $5 దాకా ఛార్జ్ చేసే ఛాన్సెస్ అయితే చాలా ప్లేసెస్లో ఉన్నాయి. సో ఇంకా డీప్గా చెప్పాలి అంటే ప్రైసెస్ గురించి, నెట్వర్క్ గురించి, అప్లికేషన్స్ గురించి అయితే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. సో కింద కమెంట్ సెక్షన్లో సిమ్ కార్డ్ అని కమెంట్ చేస్తే విల్ డూ ఏ సపరేట్ వీడియో ఆన్ ఇట్. అండ్ లెట్స్ గో టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ applying for a TFN or an ABN. What is TFN? TFN stands for Tax File Number. And what about ABN? Australian Business Number. అసలు ఈ రెండు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం ఆస్ట్రేలియాలో ఏదైనా వర్క్ చేయాలి అంటే ట్యాక్స్ ఫైల్ చేయడానికి ఇవి ఖచ్చితంగా కావాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద TFN ఫస్ట్. TFN ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, ఏదైనా జాబ్ చేయాలంటే లైక్ సూపర్ మార్కెట్స్లో కానీ, ఐటీ జాబ్స్ కానీ, గ్యాస్ స్టేషన్స్లో కానీ, ఇలాంటి కైండ్ ఆఫ్ జాబ్స్లో బేసికలీ ఏదైనా ఎంప్లాయర్ కింద మనం ఎంప్లాయీ లాగా చేసేటప్పుడు మనకి TFN అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు ABN అంటే ఏంటంటే, మీరు మీ ఓన్గా చేసే జాబ్స్ అనమాట. లైక్ ఊబర్ ఈట్స్, లేదంటే డెలివరో, మెన్యూ లాగ్, లేదా రైడ్ షేర్ జాబ్స్, ఇలాంటి కైండ్ ఆఫ్ జాబ్స్ ప్లస్ మీ ఓన్ బిజినెస్, ఇలాంటి వాటికి మనకి ABN అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే, మనము TFN మీద జాబ్ చేస్తున్నప్పుడు మనకి శాలరీ ప్లస్ సూపర్ యాన్యుయేషన్ ప్లస్ ట్యాక్స్ అనేది డిటెక్ట్ అయ్యి అమౌంట్ అనేది మన అకౌంట్లో పడుతుంది. మనం ఏ కంపెనీలో చేస్తున్నాము, ఏ పీరియడ్లో చేస్తున్నాము, లైక్ డే టు డేట్ అప్డేట్ అనేది ATO గవర్నమెంట్కి ముందే తెలిసిపోతుంది. వేర్ యాజ్ ఇఫ్ యూ సీ ద ABN, ఇఫ్ యూఆర్ వర్కింగ్ అండర్ అన్ ABN, మనం ఏం చేయాలంటే మనకి మన కంపెనీ అనేది ఒక ఇన్వాయిస్ అనేది జనరేట్ చేస్తుంది. ఆ ఇన్వాయిస్ మనం తీసుకెళ్ళి ATOలో మనంతటా మనమే ట్యాక్స్ అనేది ఫైల్ చేయాల్సి ఉంటుందన్నమాట. హౌ టు అప్లై ఫర్ ఎ TFN అండ్ ABN అనేది డీటెయిల్డ్గా వీడియో కావాలి అంటే కింద కమెంట్ చేయండి. దట్ డీటెయిల్డ్ వీడియో అనేది సపరేట్గా చేద్దాం. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, విచ్ ఈజ్ ఓపెన్ ఏ బ్యాంక్ అకౌంట్. ఆస్ట్రేలియాలో చాలా బ్యాంక్స్ అయితే ఉన్నాయి, బట్ 4 మేజర్ బ్యాంక్స్ డామినేటింగ్ ద ఆస్ట్రేలియన్ బ్యాంకింగ్ సెక్టార్స్ అనేవి ఏంటైతే, ఫస్ట్ కామన్వెల్త్ బ్యాంక్, ANZ బ్యాంక్, వెస్ట్ పాక్ బ్యాంక్ అండ్ NAB బ్యాంక్. మీకు నచ్చిన బ్యాంక్లో అయితే అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, నో ఇష్యూస్ వెన్ యూ ఆర్ ఆన్ ఏ స్టూడెంట్ వీసా. ఎందుకంటే ఎవ్రీ బ్యాంక్ చార్జెస్ $5 ఎవ్రీ మంత్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఆన్ ఏ స్టూడెంట్. ఓన్లీ బ్యాంక్ విచ్ ఈజ్ ఫ్రీ ఈజ్ NAB బ్యాంక్. బట్ ఫ్యూచర్లో క్రెడిట్ కార్డ్స్ కానీ, లోన్స్ కానీ ఈ బ్యాంక్ ఓన్లీ పర్మనెంట్ రెసిడెన్సీ కానీ లేదా సిటిజన్స్కి మాత్రమే ఇస్తుంది. వేరాజ్ అదర్ బ్యాంక్స్ లైక్ కామన్వెల్త్ అండ్ ANZ, they may give you a credit cards and loans based on your salary. You don't need to be a PR or a citizen to get these things.
టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ $5 ఫీ మీ అకౌంట్లో ఎవ్రీ మంత్ $2,000 క్రెడిట్ అవుతే ఈ ఫీ అయితే మీకు ఛార్జ్ చేయరు. Before going to the bank, don't forget to carry your original passport and a valid visa copy. వన్స్ అకౌంట్ ఓపెన్ చేశాక ఫోన్లో అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. బ్యాంక్ వాళ్ళు ఇచ్చే కాపీ మీకు అడ్రస్ ప్రూఫ్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ గెట్ యువర్ ట్రాన్స్పోర్టేషన్ కార్డ్. వై దీస్ కార్డ్స్ యూస్ఫుల్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఫ్యూ ప్లేసెస్లో క్యాష్ అలో చేయరు. సో ఈ కార్డ్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఈ కార్డ్స్తో మనం ట్రైన్స్, లైట్ రైల్స్, ఫెర్రీస్, బస్సెస్, ట్రామ్స్ అన్నీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి యాక్సెస్ అయితే ఉంటుంది. ఈచ్ స్టేట్లో డిఫరెంట్ కార్డ్స్ ఉంటాయి. లైక్ ఎన్ఎస్డబ్ల్యూలో ఓపెల్ యూస్ చేస్తారు, విక్టోరియాలో మైకీ యూస్ చేస్తారు, క్వీన్స్లాండ్లో ట్రాన్స్లింక్ గో యాక్సిస్ యూస్ చేస్తారు, సౌత్ ఆస్ట్రేలియాలో మెట్రో కార్డ్, వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ట్రాన్స్పర్త్, ఇట్లా ఈచ్ డిఫరెంట్ స్టేట్లో ఈచ్ డిఫరెంట్ కార్డ్స్ అయితే యూస్ చేస్తారు. ఇందులో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్డ్స్ అనేది అవైలబుల్లో ఉంటాయి. లైక్ సీనియర్, చైల్డ్, కన్సెషన్, అడల్ట్ అన్నీ మోస్ట్లీ ఆల్ కార్డ్స్ అలా అవైలబుల్లో ఉంటాయి. ఇంకా ఈ కార్డ్స్ వచ్చేసి మనకి ఎక్కడ అవైలబుల్లో ఉంటాయి అంటే క్లోజెస్ట్ ట్రైన్ స్టేషన్స్లో కానీ, సూపర్ మార్కెట్స్లో కానీ, గ్యాస్ స్టేషన్స్లో కానీ అవైలబుల్లో ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ కార్డ్స్ మనం రీఛార్జ్ చేసుకోవడానికి ఇలా మెషిన్స్ అయితే ఎవ్రీ స్టేషన్స్లో అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఆల్సో వీ కెన్ ఈవెన్ రీఛార్జ్ దెమ్ ఇన్ ద ఆన్లైన్. ట్రాన్స్పోర్టేషన్ కార్డ్స్ బదులు క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్ యూస్ చేసి కూడా మనం ట్రావెల్ చేయొచ్చు. ఇది రీసెంట్గా ఫ్యూ ఇయర్స్ నుంచి యాక్సెసిబుల్. ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి స్టూడెంట్ ఐడి కార్డ్. స్టూడెంట్ ఐడి కార్డ్స్ అనేవి యూ కెన్ అప్లై దెమ్ ఆన్లైన్ ఫ్రమ్ యువర్ యూనివర్సిటీ వెబ్సైట్స్. లేకపోతే కొన్ని యూనివర్సిటీస్ మాత్రం క్యాంపస్లోనే ఇష్యూ చేస్తారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీస్. సో గో అండ్ చెక్ యువర్ యూని వెబ్సైట్స్. సో ఈ స్టూడెంట్ ఐడి కార్డ్స్తో మనకి రెస్టారెంట్స్, కాఫీ షాప్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అండ్ సో ఆన్ డిస్కౌంట్స్ అయితే దొరుకుతాయి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గో అండ్ గెట్ యువర్ స్టూడెంట్ ఐడీస్. సిక్స్త్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి OHSC కార్డ్స్. OHSC stands for Overseas Student Health Cover. If you are in Australia and do not have adequate health insurance, you are in a breach of visa condition 8501. Your OHSC must cover the full period of your visa. అంటే బేసికలీ మీరు ఏ వీసా పైన ఉన్న ఆస్ట్రేలియాలో ఈ OSHC కార్డ్ అనేది కంపల్సరీ. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ దిస్ OSHC కార్డ్, యూ ఆర్ బ్రీచింగ్ ద కండిషన్ నెంబర్ 8501. దిస్ ఈజ్ బేసికలీ లైక్ ఎన్ ఇన్సూరెన్స్ కార్డ్. ఆస్ట్రేలియాలో స్టూడెంట్ వీసా మీద ఉన్న ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. వన్స్ యూ గెట్ ఎ PR అండ్ యూ కెన్ అప్లై ఫర్ ఎ మెడికేర్ which is issued by an Australian government and it is free of cost. The leading providers of OSHC policies are CBHS, AHM, NIB, Allianz, K, Medibank and Bupa. They are approved by Australian Immigration and are eligible to provide health insurance to overseas students. The CBHS anedi cheapest and the Bupa is the most expensive one. మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ ఇన్సూరెన్స్ అయితే చాలా యూజ్ అవుతుంది. కొన్ని హాస్పిటల్స్లో ఈ కార్డ్స్ అయితే యాక్సెప్ట్ చేయరు. సో వాళ్ళు ఇచ్చిన బిల్స్ అనేవి గ్యాదర్ చేసుకొని రియంబర్స్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ ఎంత పర్సెంటేజ్ అయితే రిటర్న్ వస్తుంది అనేది. సో బిఫోర్ టేకింగ్ ఎనీ ఇన్సూరెన్స్ బీ మైండ్ఫుల్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద సెవెంత్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఆస్ట్రేలియన్ ఐడెంటిటీ కార్డ్ ఆర్ అన్ ఏజ్ ప్రూఫ్ కార్డ్ అని కూడా అనుకోవచ్చు. దిస్ ఈజ్ అన్ ఆప్షనల్ కార్డ్ అండ్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ ఇన్ ఆస్ట్రేలియా. బట్ ఐ సజెస్ట్ యూ టేక్ ఏ డ్రైవింగ్ లైసెన్స్ యాజ్ సూన్ యాజ్ యూ కెన్. ఎందుకంటే చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎన్ ఆస్ట్రేలియన్ డ్రైవింగ్ లైసెన్స్. అండ్ ఇఫ్ యూ నీడ్ ఎ ఫుల్ వీడియో హౌ టు గెట్ ఎ డ్రైవింగ్ లైసెన్స్ అంటే కమెంట్ బిలో యాజ్ డ్రైవింగ్ లైసెన్స్ విల్ డూ ఎ సపరేట్ వీడియో ఆన్ ఇట్. But instead of this age cards, you can even carry your passports. But carrying a passport everywhere is not recommended. So getting this card, you may find it useful. Idi asalu enduku carry cheyali ante in some situations like where you have to prove your age, that you are above 18. In some places like where you are going to buy some alcohol or to enter some venues like nightclubs, pubs, casinos and some other parties, it will be very useful. I hope you like this video, and if you think this video is informative and if you want more videos like this, please do comment below and share to your friends.